హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారమ్మా? ఎండలు వచ్చేసాయి కదా. సో చాలా ఎండలు మా కళ్ళతో కూడా మండిపోతున్నాయి. మాడంతా నొప్పి పుడుతోంది. జాగ్రత్తగా ఉండండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు పెద్దగా బయట కదలకండి. ఎంతో అవసరం ఉంటే తప్పితే ఒక ప్లేస్లోనే ఉండండి మా, షేడ్ చూసుకొని. ఎంత అవసరమైతే తప్పితే కదలకండి. ఇకపోతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, అడ్జస్ట్మెంట్. అమ్మాయిగా పుట్టాము, చిన్న స్టేజ్ నుంచి మాట్లాడదాం. ఇంట్లో అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయితో నీకు పోటీ ఏంటే, నువ్వు అడ్జస్ట్ అవ్వాలని నేర్పించారు మాకు. నిజమే కదా అనుకున్నాము. అబ్బాయిలు వేరు, మేము వేరు. సో కొంచెం ఇన్ఫీరియర్ అనుకున్నాం మేము. సో అమ్మలు తిడితే కూడా నిజమే అనుకునేవాళ్ళము. అంటే మాకు అంత డిస్క్రిమినేషన్ లేదులేండి, కానీ మా అమ్మ వైపు నుంచి ఒక 10% ఉండేదన్నమాట. తర్వాత పెళ్లి చేసుకునే ముందు చెప్పారు, అత్తగారింటికి వెళ్తే నువ్వు నోరెత్తకూడదు, మాకు చెడ్డ పేరు తీసుకురాకూడదు, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, నీ భర్త ఏం చెప్తే అది వినాలి అనేసి. ఓకే అనుకున్నామ్మా. తర్వాత వాళ్ళు తిట్టినా కానీ భర్తే కదా తిట్టారు అనుకునేవాళ్ళం. అనవసరంగా తిడితే కూడా అంతే అనుకున్నాం. సో కారణాలు వెతకలేదు. కానీ ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే అలా ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు. నిజమే, మీరు చెప్పినట్టు ఏంటి అంటే మీరు చాలా తెలివిగా ఉన్నారు, చక్కగా చదువుకుంటున్నారు, మంచి మంచి జాబ్స్ తెచ్చుకుంటున్నారు, మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది. కానీ పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు, లేదా అమ్మగారి ఇంట్లోనే ఉన్నప్పుడు, మనం పుట్టిన తర్వాత మన సిబ్లింగ్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వలేదా అమ్మ? మనం తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, కానీ తిరిగి నా అన్న, నా తమ్ముడు, నా చెల్లెలు, నా అక్క అనుకుంటాం కదా. గ్రడ్జెస్ పెట్టుకుంటామా? లేదు కదా. అంటే కొంతమందికి ఉంటాయి, మరీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. జనరల్గా 90% మన సిబ్లింగ్స్తో అడ్జస్ట్ అయిపోతాం. అమ్మ భయంకరంగా తిడుతుంది, నాన్న కొడతాడు, అయినా కానీ ప్రేమగా వెళ్ళిపోతాం. నానే కదా కొట్టింది, అమ్మే కదా కొట్టింది అని. పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళని ఎప్పుడైనా, అంటే మన వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా హార్ష్గా ఒక మాట అన్నారు, లేదా కొంచెం తిట్టారు, లేదా కొంచెం కామెంట్ చేశారు, అడ్జస్ట్ అవ్వలేమమ్మా మనం? చెప్పండి. అంటే ఇలా చిన్న సందర్భాలలో చెప్తున్నాను నేను. అదే అట్లా కాకుండా వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మిమ్మల్ని విపరీతంగా కొట్టి ఏదో అనవసరంగా దుర్భాషలంతా ఆడితే అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పను. ఏదో మాట వచ్చింది అనుకున్నాము, కోపం వచ్చింది, ఈరోజంతా మాట్లాడలేదు, అది చిన్న విషయమే అయిండొచ్చు. నెక్స్ట్ డేకి మనం మర్చిపోవాలని ట్రై చేయాలా లేదా? అంటే మనుషులం కదమ్మా, ఆ సెన్స్ మనకు ఉండాలి కదా. కొంతమంది మగవాళ్ళకు ఉండదనుకోండి. ఒకవేళ మనమే కొంచెం అడ్జస్ట్ అయిపోయి మాట్లాడేస్తే ఏమవుతుంది? చిన్న విషయాలైతే, నేను పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడడం లేదు. మిమ్మల్ని గోడకేసి కొట్టి, చెంపలు పగలగొట్టి, బాగా తాగొచ్చి గొడవ చేసి, పాపం కొంతమంది కామెంట్స్ పెట్టున్నారు, భయంకరంగా ఉంటారు మేడం, అలాంటి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పడం లేదు. ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది, ఏదో చిన్న కామెంట్ చేసుకున్నారు, చిన్నగా వాదులేసుకున్నారు, అత్తగారు ఏదో అన్నారు, మర్చిపోవచ్చు కదా. దానికి చాలా పీకాలా? అవునా కాదా? ఆలోచించండి. సో ఇవి కూడా చాలా పెద్దవి చేసుకొని అమ్మగారులతో చెప్పి చాలా బాధపడిపోయేసి, అబ్బా నిన్ను ఇంత మాట అన్నారని. అంటే వాళ్ళ అమ్మ భయంకరంగా తిట్టుండొచ్చు, కానీ అత్తగారు ఒక మాట అనిందంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చిన్న చిన్న విషయాలను అమ్మగారితో కదా. ఫోన్లు వచ్చాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అమ్మగారితో చెప్పి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందా అమ్మ? చాలామంది ఇదే పని చేస్తున్నారు అమ్మాయిలు. ఉదయం లేచి ఏం తుమ్మాను, దగ్గాను, అప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ అమ్మగారికి వెళ్తూ ఉంది. అవసరమా అమ్మ? కొంచెం గుట్టు ఉండాలి, కొంచెం దాపరికం ఉండాలి కదా. ప్రతిదీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు మా అమ్మగారితో కానీ, నాన్నలతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, అన్నదమ్ములతో కానీ కదా. చిన్న చిన్న ఇష్యూస్ అందరిళ్లలో జరుగుతాయి. సో మనం కోపంలో ఉన్నప్పుడు అమ్మ ఒక చిన్న మాట మనకు, అయ్యో అవునా అలా, నేను ఎప్పుడన్నా నేను నిన్ను ఇలా అనిపించుకుంటున్నావు అంటే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళతో ఉండాలని కూడా అనిపించదు కదా. హ్యూమన్ టెండెన్సీ అది, ఎవరికైనా కానీ అలానే ఉంటుంది. భూదేవంత ఓర్పు ఉండాల్సిన అవసరం లేదు.
కానీ కొంచెం ఓర్పు అయితే ఉండాలి కదా. ఇకపోతే సమాజం. చాలామంది అంటుంటారు సమాజానికి భయపడాలా అని చెప్పేసి. మనమేమి అడవుల్లో ఉండడం లేదమ్మా, ఒక సొసైటీలో ఉంటున్నాం, సమాజంలో ఉంటున్నాం, మనుషుల మధ్యలో ఉంటున్నాం. పక్క వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, నా ప్రకారం నేను ఉంటాను అంటే అది ఎలా కుదురుతుంది? అంటే మీరొక్కళ్ళు ఉంటారంటే అసలు ఎవరితో అవసరం లేకుండా మీరొక్కళ్ళే ఉంటారా? పక్కింటి వాళ్ళతో మాట్లాడరా? ఎదురింటి వాళ్ళతో మాట్లాడరా? మీరు పనిచేసే ఆఫీస్ వాళ్ళతో మాట్లాడరా? మీ గురించి తెలీదా? కామెంట్లు చేసుకోరా? ఎంత కామెంట్లు చేసుకున్నా కానీ వినే ధైర్యం మీకుందా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలమ్మా. సమాజంలో ధైర్యంగా బ్రతకాలి అంటే మనం ఇలా ఉండాలి, వంగకుండా అంటే మనం ఏ తప్పు చేయకుండా ఉండాలి. మన వైపు నుంచి తప్పులే లేవా, నెగిటివ్ పాయింట్సే లేవా, ఆలోచించుకోవాలమ్మా. మీరు ఎప్పుడైతే నాకు సమాజంతో అవసరం లేదు అన్నారో అది మీరు చాలా భ్రమలో ఉన్నారు. మన గురించి ఏం కాదనుకున్నా చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తూ ఉంటారు, అమ్మా నాన్నలు గమనిస్తూ ఉంటారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోడికోడళ్ళు, మరుదులు, ఇంకా చాలామంది గమనిస్తూ ఉంటారు. మనం ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఒక కామెంట్ చేస్తే చాలా హర్ట్ అవుతాం. కాబట్టి ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు రాంగ్ స్టెప్ అని అనను, ఒక సీరియస్ డెసిషన్ తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి. మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉందా లేదా, రేపు మనం సమాజంలో నిలబడగలమా లేదా. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం పెద్ద ప్రాబ్లం కాదు, డైవోర్స్ ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, గొడవలు పెట్టుకొని అమ్మగారింటికి వెళ్ళిపోవడం అసలు ప్రాబ్లం కాదు. కానీ రేపు అందరినీ ఎలా ఫేస్ చేయాలి, ఇది ఆలోచించుకోవాలిమ్మా. ఇప్పటికి కూడా ఆలోచించుకోవాల్సిందే. నా ఇష్టం అనుకునే దానికి లేదు. ఆ ఇన్ఫ్లుయెన్సు అటు అత్తగారింట్లో ఎంత ఉంటుందో అమ్మగారింట్లో కూడా అంతే ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్నే కామెంట్ చేయొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలా వేలెత్తి చూపించవచ్చు. కానీ మీ తప్పు లేదనుకోండి, మీరు చాలా రోజులు అడ్జస్ట్ అయిపోయి మీ వల్ల కాలేదనుకోండి, అంటే నేను పెళ్లి విషయంలో మాట్లాడుతున్నాను, ఇవి అన్నిట్లో వస్తాయమ్మా. మీరు అప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే, కానీ ఒక చిన్న మాటకి, ఒక చిన్న ఆర్గ్యుమెంట్స్కి ఇళ్ళలో నుంచి వెళ్ళిపోయే పిల్లలు ఉన్నారు కొంతమంది. నేను ఒక మాట అంటే తట్టుకోలేను అంటారు. ఎందుకంత సెన్సిటివ్గా ఉండాలి అంటే అనిపించుకోమని నేను చెప్పడం లేదు మా. ఒకవేళ అన్నారనుకో, నా వాళ్ళే కదా అన్నారని ఎందుకు అనుకోలేకపోతారు? ఇలాంటప్పుడు సమాజం నుంచి మనం చాలా వేలెత్తి చూపించుకోవాల్సి వస్తుంది మా. సో రేపు మనకు పుట్టిన పిల్లలు కూడా అడగచ్చు, నువ్వు ఎందుకు పొరపాటు చేశావు, నాన్నను వదిలిపెట్టేసి ఎందుకు వచ్చావు, లేదా నీకు ఒక ఇల్లు లేకుండా ఎందుకు చేసుకున్నావు అని అడిగినప్పుడు మనం అప్పుడు ఏం ఆన్సర్ ఇవ్వాలి చెప్పండి? ఎక్కడ మొహం పెట్టుకోవాలి? మన కడుపున పుట్టిన పిల్లలు కూడా అడిగినప్పుడు ఏం చేయాలి? అందుకే చెప్తాను, ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆడవాళ్ళు కొంచెం ఆలోచించాలమ్మా. ఎందుకు అంటే బిడ్డల్ని కన్న తర్వాత పెంచే బాధ్యత మనమే తీసుకుంటాము. సో మన సంరక్షణలో ఉంటారు, మనం సంస్కారం నేర్పిస్తే నేర్చుకుంటారు. సో మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏదైనా మనం నేర్పించగలము బిడ్డలకి. మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు ఒక స్టేజ్ తర్వాత నువ్వు లేవు, నీ మాటలు నేను ఎందుకు వినాలి అన్నప్పుడు మనం తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఈ పరిస్థితి ఏ తల్లి రానిచ్చుకోకూడదుమ్మా. నేనైతే అది చెప్తాను. లేదు నేను చేసింది కరెక్టు, నేను వాళ్ళతో ఉండలేకపోయాను, నేను వచ్చేసాను అనుకున్నప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేశారు, ఉన్నారు, కానీ మీ వల్ల కాలేదు, మ్యాక్సిమం ట్రై చేశారు, అప్పుడు మీరు వచ్చేయచ్చు. అంటే ఈ ఆన్సర్ నేను చాలామంది ఈ క్వశ్చన్ అడుగున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక చిన్న ఇష్యూకి 2 చిన్న ఇష్యూస్కి వదలాల్సిన అవసరం లేదమ్మా. ఇంకొకటి ఏంటి అంటే పెళ్ళి చేసుకుంటే ఆ బంధాన్ని తేలిగ్గా వదిలి చేసుకోవచ్చు కదా, డైవర్స్ అనే ఒక చిన్న విషయంతో. ఇప్పుడు అమ్మ భయంకరంగా తిట్టింది, నాన్న బాగా కొట్టాడు, అన్నదమ్ములు మనల్ని ఎట్లా పిచ్చి పిచ్చిగా తిట్టారు, కానీ కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. మరి హస్బెండ్ అంటే ఎందుకు మర్చిపోము? చిన్న విషయాల్ని, నేను పెద్ద పెద్ద ఇష్యూస్ని మాట్లాడడం లేదు, చిన్న చిన్న విషయాల్ని దాన్ని భూతద్దంలో చూసి అమ్మలకు చెప్పుకొని ఏడ్చి, అక్కలకు చెప్పుకొని ఏడ్చి, బ్రదర్స్కి చెప్పుకొని ఏడ్చి, దాన్ని పెద్ద ఇష్యూ చేసుకొని డైవోర్స్ ఇచ్చేటంతగా తెచ్చుకున్న తర్వాత మీరు బాధపడకుండా ఉండాలి. అలా ఉన్నారు అంటే మీ డెసిషన్ కరెక్ట్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత డైవోర్స్ ఇచ్చేసిన తర్వాత నేను ఎందుకు ఇలా చేశాను,
నా ఇల్లు ఎందుకు పోగొట్టుకున్నాను, నా హస్బెండ్ని నా అత్తగారింటిని వదిలేసి ఎందుకు వచ్చేసాను అని ఒక్క సెకండ్ మీరు ఫీల్ అయినా మీరు తప్పు చేస్తున్నట్టు మా. సో ఆవేశంలో డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అందుకనే మన ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి, కొంచెం ఓర్పు కొంచెం సహనం ఉండాలి, సిచ్యుయేషన్ని అనలైజ్ చేసుకోవాలి, తర్వాతనే ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి. సమాజం కూడా అప్పుడు మనల్ని వేలెత్తి చూపించదు. మా అమ్మాయి చాలా భరించింది, ఇంకా భరించలేదు, అవసరం లేదు అంటుంది. ఇకపోతే అదంతా మీ ఇష్టం. నా వర్షన్ నేను చెప్తున్నాను. నాకు సమాజంతో అవసరమే లేదు అనుకున్నారా, ఉండండి. కానీ వాళ్ళు చేసే చెత్త కామెంట్లు మీరు భరించాల్సి వస్తుంది. మీరు ఎంత ఏడ్చినా వాళ్ళు కామెంట్ చేయడం ఆపరు కదా. సో ఇవన్నీ మీరు ఫేస్ చేయగలను అనుకుంటే ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. కానీ సమాజం గురించి ఇప్పటికి కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే మనం ఏ చిన్న పొరపాటు చేసినా ఇలా వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. ఒక్కోసారి పొరపాటు చేయకపోయినా వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. కానీ ధైర్యం అనేది ఉండాలి. మనకు తప్పు చేయలేదు అనే నమ్మకం ఉండాలి. నేనైతే అది చెప్తాను. అప్పుడు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సో కొంచెం సమాజం గురించి కూడా ఆలోచించాలి. చాలానే మాట్లాడాను. మీ వర్షన్ చెప్పండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ మా.